నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్యప్రాచ్యంలో ఏర్పడినటువంటి అల్లకల్లోల పరిస్థితుల వలన ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఎవరు సమన్వయకర్త కింద ఉంటారు, ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఇటువంటి విషయాలన్నింటి మీదను చాలా చర్చలు జరుగుతున్నాయి. అదే మనకి 2-3 రోజుల క్రితం చూసేటట్టయితే ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి పాకిస్తాన్ వీళ్ళందరితోనూ ఒక విధమైన మీడియేషన్ చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావచ్చా అనే దాని మీద పాకిస్తాన్ వేదిక మీద ఒక సమన్వయ చర్చలకి ఒక స్థానం కల్పిస్తూ ఉన్నారు. మరి ఇది ఓన్లీ ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాల వరకు పరిమితమయ్యి వాళ్ళు మళ్ళీ అమెరికన్ గవర్నమెంట్తో చేస్తారా ఏమిటి అనేటువంటిది ఒకటి చిన్న పెద్ద ప్రశ్న. ఇది సక్సెస్ అవుతుందా లేదనేది. ఇంకో పక్కన అమెరికా కూడా అంది, భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉండే దాంట్లో ఇప్పుడు మేము తలదూర్చామని చెప్పి ఇండైరెక్ట్గా అది కూడా. ఎందుకంటే మన పక్కనుండే ప్రత్యర్థి దేశం ఇట్లాంటి విషయాల్లో జయం చేసుకుంటే భారతదేశానికి ఏమైనా ఒక విధమైనటువంటి అంటే డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా, అది పాకిస్తాన్ యొక్క రోల్ ఏమిటి అనే దాని మీద చిన్న వివరణ. ఒకటి, కొంతమంది ఒక వర్షన్ చెప్తూ ఉన్నారు, ఆ రోజు యుద్ధం ముందు గనక మోడీ గారు ఇజ్రాయెల్ పోకుండా ఉండి అటు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఉండుంటే ఈ సమిట్ హోస్టింగ్ ఇండియాలోనే జరుగుండనేది అది ఒక వర్షన్. దానికి ఏంటంటే వాళ్ళు చెప్పేది, ఆ రోజు అక్కడికి పోయి ఇజ్రాయెల్ నుంచి బయటికి రాబట్టి వెంటనే యుద్ధం మొదలు కాబట్టి ఇజ్రాయెల్తో ఐడెంటిఫై అయిపోయింది ఇండియా, కాబట్టి న్యూట్రాలిటీ లేకుండా పోయింది, అందువలన మనం ఒక రోల్ ప్లే చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయినాము, అది ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుందనేది వీళ్ళ వాదన. కానీ నేను అది ఒప్పుకోను. బేసిక్గా ఆ దేశాలకు రిలీజన్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్. ఇప్పుడు ఏ రోజు ఇవాళైనా ఏ రోజైనా కానీ గల్ఫ్ దేశాలు అవి పాకిస్తాన్నే ప్రిఫర్ చేస్తాయి కానీ ఇండియాను ప్రిఫర్ చేయరు. అది 1965 వార్లో చూసాం, 71 వార్లోనూ చూసాం, మొన్న జరిగినప్పుడు కూడా ఇరాన్ కానీ ఎవరు కానీ ఈ గల్ఫ్ నేషన్స్ కానీ పాకిస్తాన్ కండెమ్ చేయరు. కాబట్టి యాక్చువల్లీ అది స్ట్రాటజిక్గా కరెక్ట్ మూవ్ ఎవరు మోడీ గారు చేసింది. ఈ అన్స్టేబుల్ మిడిల్ ఏషియాలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ముస్లిం కంట్రీస్ ఉన్న దేశంలో ఏనాటికైనా లాంగ్ టర్మ్లో మనకు ఫ్రెండు ఇజ్రాయెల్. వీళ్ళు ఎంత మాటలు మాట్లాడినా ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళంతా పాకిస్తాన్ చదివి చేస్తారు. ఆ రకమైన అవకాశం ఈరోజు పాకిస్తాన్కి వస్తుంది. పాకిస్తాను ఆఫ్ఘనిస్తానులో బాంబ్ చేసినా కానీ ఏ గల్ఫ్ కంట్రీ కూడా వాళ్ళను ఇది చేయలేదు. సో ఆ అడ్వాంటేజ్లో కొంత వాళ్లకు వచ్చింది. రెండోది, ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్తో సరే వాడు అడిగినవన్నీ చేసి ఒక రిలేషన్షిప్ కూడా పెంచుకున్నారు ఎవరు, పాకిస్తానీ లీడర్స్, వాడు ఎస్పెషల్లీ ఆ ఫీల్డ్ మార్షల్. సో ఈ పెక్యులియర్ సర్కమ్స్టాన్సెస్లో ఈ మీడియేట్ చేసేటటువంటి అవకాశం పాకిస్తాన్కి వచ్చింది. కానీ ఒక సైడు ట్రంప్ అనేవాడు ఉన్నప్పుడు ఏ మీడియేషన్లో చేలు పెట్టడం కూడా తెలివి తక్కువతనం తప్పితే ఇంకోటి లేదు. ఎందుకంటే అన్స్టేబుల్ క్యారెక్టర్, ఏది బయట చెప్పొచ్చు ఏది బయట చెప్పకూడదు అనేటటువంటి విచక్షణ కూడా లేనివాడు రేపు ఏదో ఒకటి అనేస్తాడు. ఈ పాకిస్తానీ వాడిని కూడా పట్టుకొని దేనికి స్టిక్ ఆన్ కాడు. అటువంటి మెర్క్యూరీ టైప్ ఉన్న క్యారెక్టర్ను ఒక సైడ్ పెట్టుకొని మీడియేషన్కు అది పాకిస్తాన్ చేయటమే మంచిది. రేపు ఏదైనా దాంట్లో వచ్చేటటువంటి అన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఇండియా దీనిలో అసలు అవకాశం వచ్చినా చేయి పెట్టాల్సిన అంశం కాదు. ట్రంప్ ఒక సైడు ఉన్నప్పుడు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఎదురుదిరిగి సౌదీ అరేబియాతో ఒక ప్యాక్ట్ ఉంది. ఇరాను సౌదీ అరేబియా పోట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ఎటో స్టాండ్ తీసుకోవాలి. సౌదీ అరేబియాకి అనుకూలంగా స్టాండ్ తీసుకున్నారంటే ఇరాక్తో వాళ్లకు ఘర్షణ వస్తుంది. ఇదే అవాయిడ్ చేయడానికి ఎంత త్వరగా ఒక కన్సిలియేషన్ అయితే అంత మంచిదనేటటువంటి పంతాలో పాకిస్తాన్ ముందుకు పోతూ ఉన్నది. అంత మించి ఇక్కడేమీ పెద్ద వాళ్ళకు ఒరిగింది లేదు, మనకు ఒరగంది లేదు. నేను అనుకోవటం ఇది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకనంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అమెరికా వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేయకుండా బయటకు వస్తే అమెరికా ఒక ప్రమాదం.
పూర్తిగా నిర్వీర్యం చేస్తే ఇరాన్ ఇంకేమీ కాదు. అందుకని వాళ్ళు ఆ రిజీము గట్టిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని వీళ్ళు చెప్పే మాటలకు వాళ్ళు చెప్పే మాటలకు పొంతం లేదు. ఒక అగ్రిమెంట్ కావాలి అనేటటువంటి ఆలోచన అయితే అన్ని గల్ఫ్ దేశాల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళు బాగా నష్టపోతున్నారు. బట్ రియల్గా వస్తుందా డౌట్ఫుల్. ఊరికి ఇవన్నీ అంటమే కానీ ఫైనల్గా ఇది అంత ఈజీగా వచ్చేది కాదు. ఇరాన్లోనే మరి అది ఇంటర్నల్ టర్మాయిల్ ఏదైనా వచ్చి ఇప్పుడున్న రిజీమ్ చేంజ్ పూర్తిగా అయితే తప్పితే ఇది అయ్యేటటువంటి అవకాశం నాకు కనిపించదు. మరి వేచి చూడాలి మనకి. ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. ఎటుకేసి ఎప్పుడు ఏమవుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. అగమ్య గోచరంగా ఉంది. అది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా మలుపులు తిరుగుతాయనేది. నమస్కారం.